All in the name of Lord and Savior Jesus Christ, యేసుక్రీస్తు నామమున మరొకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్క తల్లులకు మరి సహోదరు కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. మరి చక్కగా పాటల చేత దేవుడి గణపరుచున్నాం. ఈ సమయంలో దేవుడి వాక్యంలోకి వెళ్దాం. దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదివి ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో నుండి ఈ దినము వాక్యాన్ని విందాం. మరొకసారి ఎవరైనా చదివి వినిపించండి అమ్మా. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించుచున్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం తీసుకోబోయే అంశం ఏంటంటే ద సుప్రమసీ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు యొక్క ఆధిపత్యం. ఏంటంట? క్రీస్తు యొక్క ఆధిపత్యం అంటే ఏలుబడి చేయడం, క్రీస్తు యొక్క వేలుబడి, క్రీస్తు యొక్క పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క ఆధిపత్యం అని అంశం మీద రోజు మాట్లాడిన ఆశపడుతున్నాను. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, ఈ సమయం ప్రభు మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి ప్రారంభం నుండి మరి ఇప్పటి వరకు దేవా నీ పాటల చేత గణపరిచాం. అయినా నీ వాక్యం చేత నీ స్తుతించబోతుండగా నీ సన్నిధి, నీ అభిషేకం మా మీద నింపండి. మీరే మాతో మాట్లాడమని, యేసయ్య ఈ వాక్యం చేత మా హృదయాలను బాగు చేయమని యేసు నామంలో ప్రార్థన స్తుతిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఇది కనుక మనం చూసే దేవుని వాక్యం అంటా ఉన్నది మనకు అంశము ద సుప్రమసీ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు యొక్క ఆధిపత్యం. ఇది కనుక మనం చూసేటైతే చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఎవరి సంబంధులు అట? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. ఏముందంటే దేవుని వాక్యం అంట, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించుచున్నారని దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. ఇది కనుక మనం చూసినట్లయితే ఈరోజు మనం 3 మాటలు మనం మాట్లాడి ఈ వాక్యాన్ని ముగించుకొని ఆశపడతా ఉన్నాను. మొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటే ఉంది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మరి ఎవరి సంబంధులు అంట? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనం నమ్ముతున్న దేవుడు ఎటువంటి వాడట? గొప్పవాడుగా మనం చూస్తున్నాం. కనుక మీరు వారిని జయించుచున్నారు అని దేవుని వాక్యము చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది గాడ్ ద క్రియేటర్ అని మనం చూస్తాం. అంటే సృష్టికర్త ఎవరు? దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనలో దేవుని వాక్యం అంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడుగా మనం చూస్తాం. అంటే మొదటిగా దేవుని వాక్యం అంటే ఉంది గాడ్ క్రియేటర్, అంటే సృష్టికర్త దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు మనకి సృష్టికర్త? దేవుడు సృష్టికర్త అని మనము ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే యెషయా ప్రవచన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 42వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి ఎవరైనా. 42వ అధ్యాయం 5వ వచనం ఏముంది అక్కడ? ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద నున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మొదటిగా మనకి వాక్య భాగం ఏం నేర్చుకుంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఇక్కడ మనం మొదటిగా మనం నేర్చుకోబోయే మాట ఏమనగా గాడ్ ద క్రియేటర్, అంటే సృష్టికర్త అయిన దేవుడు అని మనం ఇక్కడ చూస్తున్నాం కదా. దేవుని వాక్యం అంటే ఉంది ఆకాశములను సృజించిన వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద నున్న జనులకు ప్రాణమును, దాని నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న
దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగాక. మొదటిగా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్న మాట ఏమనగా నేనే సృష్టికర్తను దేవుడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటు పోతే దేవుని వాక్యం అంటూ ఉంది, ఆకాశమును సృజించిన వాటి విశాలపరిచిన భూమి మీద అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దాని నడుచుచు వారికి జీవాత్మను ఇచ్చి దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మరొక వచనం కనుక మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్తలో 1వ అధ్యాయం, ఒకసారి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. ఏముంది? ఆయన లోకములో ఉండేను, లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అంటూ ఉంది ఇక్కడ గాడ్ ద క్రియేటెడ్ మనం చూస్తుంటే సృష్టికర్తని దేవుడిగా మనం చూస్తున్నాము. కానీ బైబుల్లో ఏమంటుందంటే ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగేను. హల్లెలూయా. లోకం ఎవరి వరకు కలిగినట? ఆయన వల్ల కలిగేను కానీ లోకము ఆయనను తెలుసుకోలేదని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది కనుక మనం చూస్తుంటే దేవుని వాక్యం అంటా ఉంది ఎవరి వరకు కలిగిందంటే ఈ దేవుని వారు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని వాక్యం అంటా ఉంది ఆయన లోకములో ఉండేను, లోకము ఆయన మూలము కలిగేను. ఎవరి వారు కలిగిందట? ఆయన వారు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకేముందంటే లోకము ఆయనను తెలుసుకోలేదని దేవుని వాక్యం అని చూస్తూ ఉన్నాం. ఇది కనుక మనం చూస్తే దేవుని వాక్యం అంటూ ఉంది ఏమిటంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం అంటూ ఉందేమనగా ఆయన లోకములో ఉండేనని దేవుని వాక్యం మనము చూస్తున్నాము. ఇంకేముంది? లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది ఈరోజు మీరు భయపడవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించుచున్నారని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటా ఉంది గాడ్ క్రియేట్ అంటే సృష్టికర్త దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరున్నాడో మన పక్షానట? సృష్టికర్త దేవుడు మన పక్షం ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే ఆయన లోకములో ఉండేను, లోకము ఆయన మూలముగా కలిగేను కానీ లోకము ఆయనను తెలుసుకోలేదని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది గాడ్ ద క్రియేటర్ మనం చూస్తాం అంటే సృష్టికర్త దేవుడు మన పక్షం ఉండగా మనం జయించేవారుగా ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరొక వాక్యం కనుక మనం చూసినట్లయితే 86వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే 10వ వచనం చదవండి దయచేసి ఒకసారి. 10వ వచనం ఏముంది అక్కడ? నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరిచెదరు. దేవునికి మహిమ కలిగాక. దేవుడి వాక్యం అంటే ఉంది నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి ఏం చేస్తారట? నీ సన్నిధిని నమస్కారము చెయ్యుదురు, నీ నామమును ఘనపరిచెదరు. దేవుని స్తోత్రం. ఎందుకు ఘనపరుస్తారంటే దేవుని వాక్యం అంటా ఉన్నది ఆయన సృష్టికర్త కాబట్టి దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు ప్రేమ ఒక మాట మనం జ్ఞాపకం చేసినట్లయితే ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఆయన పోలిక కనుక సృష్టించకపోయినట్లయితే ఈరోజు మనం వాసుదేవ నగర కాలనీలో మనము ఉండకపోతాము. కానీ దేవుని కృప బట్టి ఈరోజు ఆయన మనం సృష్టించడు కాబట్టి ఆయన ద్వారా ఈరోజు మనం అందరూ కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా ఘనపరుస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలిగాక. అంటే వాక్యం అంటే ఉంది నువ్వు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చెయ్యదురు. ఎందుకు చేస్తారంటే దేవుడి లోకాన్ని అంతా కూడా దేవుడు సృష్టించాడు కాబట్టి, దేవుడి ఈ లోకానికి ఒక సృష్టికర్తగా ఉన్నాడు కాబట్టి, ఈ లోకానికి ఒక క్రియేటర్గా ఉన్నాడు కాబట్టి, ఈ సృష్టి అంతా కూడా ఆయన కూడా కలిగి ఉంది కాబట్టి మనం అందరూ కూడా ఆయన కనపరుస్తామని దేవునికి వాక్యములు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కనిగాక. దావీదు కీర్తనలో కనుక మనం చూసేటైతే 95వ కీర్తనలో ఏముందంటే 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం ఏముంది అక్కడ? ఆయన మన దేవుడు
మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి మహిమ కలిగి గాక. ఏముంది దేని వాక్యమట? ఆయన మన దేవుడు. ఎవరు మన దేవుడట? ఎవరు మన దేవుడట? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈరోజు చూడండి ప్రేమ దేవుడారా, దేవుడు ఈ లోకాన్ని ఎంతో అందంగా సృష్టించాడు కదా. ఈ లోకాన్ని ఎంతో మనుషులు కానీ చెట్లు కానీ లేకపోతే అనేక రీతులు దేవుడు నీరుని వేరుగా చేసి అనేక రీతిగా దేవుడు ఆ క్రియేటర్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆది గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ దేవుడి యొక్క సృష్టిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ విధంగా వేరు చేస్తాడని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధిలో ఆయన సృష్టిని మన సృష్టి దేవుని సన్నిధి రావడానికి ఎంతో మనం బాధపడతా ఉన్నాం. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన మన దేవుడు. ఎవరు మన దేవుడట? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించే ప్రజలము. మనం పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈరోజు ఆయన మేపుతేనే మన గొర్రెలుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అంటే ప్రేమైన దేవుని సంగమా, గాడ్ ద క్రియేటర్ అంటే సృష్టికర్తని దేవుడు. అంటే ఎవరు మన సృష్టి అంటే దేవుడు మనల్ని సృష్టిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం అంతా కూడా దేవుని వాక్యం అంటా ఉందేవనిగా, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఎవరి సంబంధులు మాట మనము? ఎవరి సంబంధం అట? దేవుడి సంబంధులు. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం రావాలి. దేవుడి సంబంధులు కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వాలి. దేవుడి సంబంధులు కాబట్టి దేవుడు పొందవలసిన ఘనత మనము ఇచ్చేవారిగా ఉన్న దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆయన వాక్యం అంటా ఉంది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మన దేవుని వాక్యం అంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మనం చూస్తా ఉన్నాం. కనుక మీరు వారిని జయించుచున్నారు. దేవుడికి మహిమ కలిగి గాక. కాబట్టి దేవుని వాక్యం అంటూ ఉంది, ఏమనగా ఆయన మన సృష్టికర్త కాబట్టి, ఆయన మనకు ఒక పోషించే తండ్రి కాబట్టి, ఆయన మన రూపించే తండ్రి కాబట్టి, ఈరోజు దేవుని వాక్యం ప్రకారంగా ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. కాబట్టి ఈరోజు ఆ సృష్టికర్త దగ్గర మనం రావాల్సిందిగా దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఈరోజు ఏ పని ఉన్నా కూడా దేవుని సన్నిధిలో, ఏ సోదరు ఉన్నా కూడా దేవుని వాక్యం అంటా ఉంది, జయించున్నారని దేవుని వాక్యం మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటా ఉన్నది గాడ్ ఆఫ్ పవర్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ రెండోదిగా దేవుడు మొదటిగా ఆయన ఏం చెప్పాడంటే గాడ్ ద క్రియేటర్ అంటే సృష్టికర్తను దేవుడు మన పక్షాన ఉన్నాడు. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది గాడ్ ఆఫ్ పవర్ అంటే దేవుని యొక్క శక్తి అని మనం చూస్తా ఉన్నాం. ఎవరి శక్తి అట? దేవుని యొక్క శక్తి ద్వారా ఈరోజు మనం అంతా ఉన్నాం కదా. చూడండి ఒకసారి ఆది కాండంలో కనుక మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 13వ వచనం చదవండి దయచేసి ఎవరన్నా. ఆది కాండము అమ్మా, దేవుడు నోహోతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చెయ్యొద్దును. దేవుడికి మహిమ కలిగి గాక. మొదటిగా దేవుడి వాక్యం అంటే ఉంది గాడ్ ద క్రియేటర్ అంటే సృష్టికర్తలు దేవుడు అని మనం చూస్తున్నాము. రెండోదిగా దేవుని వాక్యం అంటే ఉంది గాడ్ ఆఫ్ పవర్ అంటే దేవుని యొక్క శక్తిని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ యొక్క సృష్టినప్పుడు దేవుడు అనుకున్నాడు కదా అందరినీ కూడా. దేవుడు ఈ పాపం ఎలా వచ్చిందంటే ఆదాము అవ్వ వల్ల వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అయితే కాస్త ఏమిటంటే అలాగలా పాపం అని పెరిగిపోతా ఉన్నప్పుడు అనేకమైన రీతిలో మరి సంబంధం లేని పరిస్థితులు మనం చూస్తూ అనేకమైన పాపములు, అనేకమైన తాగుడు, అనేకమైన విచారాలు పడినప్పుడు దేవుడు పరలోకం నుండి చూసినప్పుడు అనుకున్నాడు కదా ఈ లోకాన్ని నేను నాశనం చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే నాశనం చేయాలనుకున్నాడో ఈ నోవా అనే వ్యక్తిని చూసినప్పుడు దేవుడి ముఖంలో ఏమొచ్చినట్ట నవ్వు వచ్చింది. ఆయన చెప్పిన మాట ఏమనగా ఆయన శక్తి చేత చూడండి ఎన్ని రోజులు బట్టి దేవుడు వర్షాన్ని కుమ్మరించాడండి. ఎన్ని రోజులు అండి? 40 రాత్రులు 40 పగలు ఆయన వర్షాన్ని కుమరించినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని శక్తి చేత ఆయన సృష్టిని నాశనం చేసేట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడిలో ఉన్న ఒక శక్తిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుడు అటువంటి ఒక దేవుడు సృష్టించినప్పుడు ఈ లోకమంతా ఒకసారి నాశనం చేసినప్పుడు నీ బ్రతుకుని దేవుడు ఆయన నాశనం చేయగలడు. అని దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమ దేవుడురా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం అంటా ఉంది ఆయన మన సృష్టికర్త. దేవుని
స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారని దేవుడు వాక్యం మనం చూస్తాం. కాబట్టి రెండోది దేవుడు ఏమో తెలియపరుస్తామంటే గాడ్ ఆఫ్ పవర్, అంటే దేవునికి శక్తిని మనం చూస్తున్నాం. దేవుడు ఏదైనా చేయగలుగుతాడండి. దేవుడు ఆ రోజు ఎర్ర సముద్రం నుండి 6 నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ప్రేమ నేర్పిట ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది. రెండోదిగా గాడ్ ఆఫ్ పవర్ అంటే దేవునికి శక్తిని మనము చూస్తున్నాం కదా. ఏమనంటే మరొక చదవమ్మ ఇక్కడ, దేవుడు నోహాముతో సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో ఎలా ఉన్నట్ట, బలత్కారముతో ఇంకా నిండి ఉన్నది కనుక నా సన్నిధిని చూడండి, నా సన్నిధిని వారి అంతమును వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చెయ్యదుము. దేవుని స్తోత్రం. ఒక్క నిమిషం పట్టదండి మన దేవుడికి. అవునంటారు కాదంటారా? దేవుని శక్తి కనుక ఒక్కసారి కనుక ఈ ప్రపంచంలో ఎవరి మీద కనుక ఒక్కసారి అని చూపిస్తే కనుక ఏమైపోతుందండి, ఇది మొత్తం అంతా కాలిపోతుంది. అవునంటారు కాదంటారా? సొదొమ గుమ్మరలో ఏమైందండి, అలా అనేకమైన పాపం చేసినప్పుడు ఇదిగో దేవదూతలతో కూడా పాపం చేశారు కదా. పాపం చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆగిందంటారా? ఆగలేదు. అక్కడ దేవుని యొక్క మరి యొక్క అగ్ని గుండములతో దేవుడి యొక్క అక్కడ పట్టణం అంతా కూడా కాల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలియపరిచిన మాట ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన సృష్టికర్తగా ఉన్నాడు. రెండోదిగా ఆయన శక్తిని మనం చూడాలి. ఎందుకంటే ఈ రోజు సృష్టికర్తగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనం ఆయన పోలిక చెప్పడం మనం సృష్టించాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం రావాలి. రెండోదిగా ఆయన వాక్యం అంటా ఉంది గాడ్ ఆఫ్ పవర్, అంటే దేవునికి శక్తిని మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతమును వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చెయ్యదురు. దేవుడు ప్రేమ నేర్పడు. ఆయన చెప్పాడంటే తప్పకుండా ఆయన నెరవేర్చగలడు. ప్రేమ ఆయన శక్తి ఎటువంటిదంటే ఎటువంటి వ్యక్తినైనా మార్చగల శక్తి అండి. ఆయన శక్తి ఎటువంటిదంటే ప్రేమ ఎటువంటినా ఆ యొక్క చనిపోయిన వాళ్ళు కూడా లేపగల శక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం అంటే అది పవర్ ఆఫ్ దేవుని వాక్యం, పవర్, గాడ్ ఆఫ్ పవర్ అని మనం చూస్తూ ఉన్నాం. మరొక వచనం కనుక మనం ఇక్కడ చూసినట్లయితే 7వ అధ్యాయం ఆదికాండంలో 11-12 చదవండి దయచేసి. ఏముంది అక్కడ? 11-12లో నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము, ఎన్నో సంవత్సరమా? 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాఢ జనముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను. ఆకాశపు ఇప్పబడెను. 40 పగలను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసేను. చూడండి, ఏ వర్షం కురిచినట్టు దేవుడట? 40 పగలను. ఎన్ని రోజులమ్మా? 40. ఒక రోజు 2 రోజులు కాదండి, 40 పగలను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసేను. చూడ ఆయన శక్తి ఒకసారి ఆజ్ఞాపించినట్టు ఏమైపోతుందంటే లోకం అంతా నాశనం అయిపోద్ది. ఈరోజు ఈ బ్రతుకు కూడా నాశనం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రేమని దేని బిడ్డరా, ఈరోజు దేవుడు కనుక ఆయన శక్తి కనుక ఒక్కసారి కనపరిస్తే, ఒక్కసారి కనుక ఆయన చూస్తే నీ బ్రతుకు ఏమైపోతుంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం అంటా ఉంది ప్రేమ గాడ్ ఆఫ్ పవర్, దేవునికి శక్తి మనం చూస్తూ ఉన్నాం. ఆయన శక్తి ఎటువంటిదంటే 40 పగలను 40 రాత్రులను ప్రచండ, ఏ వర్షం అట? ప్రచండ వర్షం భూమి మీద కురిసేనని మనం దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవునికి శక్తిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని శక్తి ఎటువంటి వ్యక్తిని మార్చేస్తుంది. దేవుని శక్తిని ఎటువంటి రాజ్యాన్ని కూల్చేస్తుంది. దేవుని శక్తి ఎటువంటి పరిస్థితులను కూడా మార్చగల దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ప్రేమైన దేని బిడ్డ, దేవుని వాక్యం అంటా ఉన్నది కదా. ఏమిటంటే ఈరోజు మనం అంశం ఏంటంటే ద సూపర్మెసీ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు యొక్క ఆధిపత్యంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు యొక్క వేలుబడిని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. మొదటి పరిపాలన ఏంటంటే ఆ ఆధిపత్యం ఏంటంటే క్రీస్తు మనల్ని అయినా సృష్టించిన సృష్టికర్తగా మనం చూస్తున్నాము. రెండోదిగా అంటున్న మాట ఏమనగా క్రీస్తు దేవుని యొక్క శక్తిని మనం చూస్తూ ఉన్నాం, ఆధిపత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా ఏం చూస్తున్నమాట? క్రీస్తు యొక్క
శక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆ శక్తి ఎటువంటిదంటే 40 పగలను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని శక్తి ఎటువంటిదంటే ఎటువంటిదైనా జీవితాన్ని మార్చేస్తారు. ఆ దేవుని శక్తి ఎటువంటిదైనా ఎటువంటి బ్రతుకులను మార్చగల శక్తి మనం చూస్తూ ఉన్నాం. ఆ పరో యొక్క ఐగుప్తు ప్రజల యొక్క జీవితం మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్తుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన శక్తి చేత అనేక తెగులను రప్పించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన శక్తి చేత ఆ యొక్క మరి ఆ సముద్రం నుండి దేవుడు 2 పాయల దేవుడు మరి భాగంగా చేసి ఆయన 6 నేల మీద నడిపించడం దేవుడికి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడి శక్తి దగ్గర మీరు రమ్మని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడి సన్నిధి రమ్మని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఆది కాండంలో కనుక మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 24వ వచనం చదవండి దయచేసి ఒకసారి. అప్పుడు యెహోవా సోదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి, దేవునికి స్తోత్రం కలిగాక. ఎక్కడి నుండి కురిపించాడు దేవుడట? ఆకాశం నుండి. ఏమన్నట? అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశం నుండి కురిపించి, దేవునికి స్తోత్రం కలిగాక. సొదొమ గొమొర్రా పట్టణం ఎటువంటి పాపంతో కూడిన పట్టణంగా మనము చూస్తా ఉన్నాం. పూజలతో కూడా పాపం చేసేవారు. ప్రేమ అటువంటి ఒక పట్టణంని అక్కడ దేవుడు ఎన్నోసార్లు మార్చాలనుకున్నాడు. కానీ ఆ దేవదూతల రూపంగా దేవదూత వచ్చినప్పుడు కూడా మరి దేవదూతలు కూడా పాపం చేయడానికి కూడా వాళ్ళు మరి ఆలోచించుకుంటే పాపం చేసేది మనం చూస్తా ఉన్నాం. అటువంటి భయంకరమైన పాపంలో వెళ్ళినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడండి? నాశనం చేశాడు. ఎటువంటి దేని ద్వారా నాశనం చేశాడండి? దేని ద్వారా అమ్మా చూడండి, దేవుని వాక్యం అన్నది ఒకసారి మనిషి చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి, దేవుడికి మహిమ కలుగాక. చూడండి, ఆ పట్టణాన్ని ఏం చేశాడు దేవుడు? అంతా అగ్నిగుండంతో దేవుడు నాశనం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ నా బ్రతుకు ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. నీ బ్రతుకు ఒకసారి ఎలాగుందో జ్ఞాపం చేసుకోండి. నీ భక్తి ఎలాగుందో జ్ఞాపం చేసుకో. నీ సన్నిధి ఎలాగుందో ఒకసారి జ్ఞాపం చేసుకో. దేవుడు కనుక ఒక్కసారి కనుక ఆ పరలోకం నుండి కనుక కళ్ళు కనుక వెర్ర చేస్తే నీ బ్రతుకులో ఉన్న నాశనం దేవుడు చేయగల దేవుడుగా మనం చూస్తున్నాం. ఆ దేవుడు ఆ పట్టణాన్ని ఎలా నాశనం చేయాలంటే గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించడానికి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ దేవునికి శక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ దేవుని పవర్ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బలాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధానంలో ఆ దేవుని శక్తి ద్వారాగా దేవుని పవర్ని మనము వినియోగించుకు దేవుడు అంటున్న మాట, ఇదిగో ఆయన శక్తిమంతుడిగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరొక వచనం కనుక మనం చూసినట్లయితే నిర్మకాండం 14వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 21వ వచనం చదవండి దయచేసి ఒకసారి. మోసే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దాని ఆరిన నేలగా చేశాను. దేవుడికి మహిమ కలుగాక. దేవుని వాక్యం అంతా ఉంది, మోసే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, ఎవరి వైపు చెయ్యి చాపట? సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని 6 నెలలుగా చేసిన గడిగా చెప్పబడతాం. దేవుడికి మహిమ కలుగాక. అంటే దేవుడికి శక్తి ఉందందరూ లేదంటారు. చెప్పడం మాట చెప్పడమా? దేవుని సన్నిధిలో శక్తి ఉంది. దేవుని నామములో శక్తి ఉంది. యేసయ్య నామంలో ఏముందట? శక్తి ఉంది. అందుకే పాట ఉంది కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్ముతే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవుడికి మహిమ కలుగాక. దేవుల్లో ఏముందంటే శక్తి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డ, చాలా మంది దేవుడి సంఘం రాకుండా మానవేస్తా ఉన్నారు. దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన సన్నిధిలో ఏముందట?
సత్యం ఉన్నది. నీ బ్రతుకు బాగుపడాలన్నా, నీ జీవితం మారాలన్నా, నీ కుటుంబంలో వెలుగు రావాలన్నా, కుటుంబంలో మేలు జరగాలన్నా దేవుని సన్నిధికి వస్తే ఆయన శక్తి చేత నీ జీవితంలో గొప్ప వెలుగును ప్రకాశించగల దేవుడు మనం చూస్తున్నాం. దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఏమంటే మోసే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు చేత బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దాన్ని ఆరిని నేలగా చేసింది. దాన్ని ఆరిని నేలగా చేసినట్టు దేవుడు చేశాను. దేవుడికి మహిమ కలిగిన గాక. అది మనుషుని సాధ్యం కాదు, కానీ దేవుడి సమస్తం కూడా సాధ్యమే. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు ఈ బ్రతుకులో ఎటువంటి జీవితం కలిగి ఉన్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ ఆరిన నేలగా ఉన్నావేమో, ఎండిపోయిన జీవితం కలిగిన వారే ఉన్నావేమో, యేసు ప్రభు దగ్గరికి రా, దేవుని సన్నిధి రా. దేవుని జీవితాన్ని బాగు చేస్తాడు. ఆయన శక్తిమంతుడమ్మా. ఆయన శక్తి చేత నీ బ్రతుకులో ఉన్న ప్రతి ఆటంలో దేవుడు ద్వారపరచగల దేవుడికి మనము చూస్తా ఉన్నాం. దేవుడికి మహిమ కలిగి గాక. మరొక వచ్చిన చదవండి దయచేసి. నిర్మకాండం కనుక మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 21వ వచనం చదవండి దయచేసి. ఏముంది అక్కడ? వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్టుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. దేవుడికి మహిమ కలిగిన గాక. చూడండి, వారికి ముందుగా నడుచుచూ వచ్చిన దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం కదా. వారు పగలు రాత్రయు ప్రయాణము చేయనట్టుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చిన దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధి రావాలి. దేవుని వాక్యం అంటా ఉంది కదా. ఏమంటే ఈరోజు మన మూల వాక్యం ద సూపర్మెస్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క ఆధిపత్యం. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉన్నది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఎవరి సంబంధులట? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మన దేవుడు ఎటువంటి గొప్పవాడు. కాబట్టి కనుక మీరు వారిని జయించుచున్నారు. దేవునికి స్తుతులు స్తోత్రం కలిగి గాక. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది. రెండోదిగా దేవుని యొక్క శక్తిని మనం చూస్తా ఉన్నాం. ఎట్లా అనగా దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఇందాక చదివినట్లుగా వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్టుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చును. దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది. రోజు రెండోదిగా దేవునికి శక్తిని మనము ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎవరి శక్తి అండి? దేవునికి శక్తిని మనం చూస్తా ఉన్నాం. నిర్మకాండం 18వ వచనం చదవండి ఒకసారి. 18వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి సమస్త దేవతల ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినందు నేను. దేవునికి మహిమ కలిగాక. సో దేవునికి వాక్యం అని చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క గొప్పతనము. దేవుని స్తోత్రం. యేసయ్య ఇటువంటి వాడు రెండోదిగా ఆయన శక్తిమంతుడు కదా. దేవుని యొక్క శక్తి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క శక్తి మనలో ఉండాలంటే, దేవుని యొక్క కార్యం మన పట్ల జరగాలంటే దేవుని యొక్క సన్నిధిలో రావాల్సిందిగా ప్రభు నిన్ను కూడా ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఆయన శక్తి ఎటువంటిదంటే ఎటువంటి వ్యక్తులను మార్చగల శక్తిగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలిగిన గాక. చూడండి, శక్తి ఎటువంటిదంటే చూడండి, ఆ యొక్క రాళ్ళు ద్వారా కానీ ఆ నీటి ద్వారా దేవుడు ఆ యొక్క మరి అగ్ని కూడా దేవుడు తప్పించే రీతిగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, మొదటి రాసిన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 18వ అధ్యాయము చదవండి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మొదటి రాసిన గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం చదవండి అమ్మా ఒకసారి. అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్ళను
బుగ్గిని దహించి కందకము ముందున్న నీళ్లను అమ్మా ఆరిపోగు చేసాను. దేవుడికి మహిమని గాక. సో దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, అతడు ఎలాగో ప్రార్థన చేయుచుండగా, ఎలాగ ప్రార్థన చేస్తున్నట్ట, కొంతమంది అనులు వచ్చారు కదా, మీ దేవుడు గొప్పోడు మా దేవుడు గొప్పోడు అన్నప్పుడు ఇక్కడ దేవుని సన్నిధి సేవకుడు ఏం చేశాడట, అక్కడ దేవుని సన్నిధిలో అక్కడ ప్రార్థన చేశాడు. ఎటువంటి శక్తి దేవుడి కట్ట చూడండి. అతడు ఇలాగో ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్ళను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోసేను. దేవునికి మహిమ గాక. దేవుని శక్తి అంత గొప్పదండి. దేవునికి స్తోత్రం కలిగాక. చాలా మంది దేవుని శక్తి రారండి. చాలా మంది ఆదివారం పూట ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు. దేవుని శక్తిలో ఏముందంటే గొప్ప బలం ఉన్నది. దేవుని స్తోత్రం కలిగాక. ఒక రోజు ఒక సేవకుడి దగ్గరికి ఒక రోగి వచ్చాడు అనమాట. భార్య భర్త వచ్చారండి. వచ్చినప్పుడు వాళ్ళ భర్త ఆల్మోస్ట్గా చనిపోయాడు. ఆల్మోస్ట్గా ఒక 5 నిమిషాలు ఉంటే చనిపోతాడు. అటువంటి స్థితిలో ఆ సేవకుడి దగ్గర తీసుకొచ్చి, అయ్యా నా భర్త చనిపోతున్నాడు, ప్రాణం చేయమంటే ఏం ప్రాణం చేస్తాడు ఆయన? మరి లాస్ట్ ప్రాణం ఉంది, చనిపోతాడు. ఆయన అనుకోకుండా ఆయన చనిపోయాడు. అక్కడే చనిపోతున్నప్పుడు ఈ సేవకుడు చాలా రోదన పడ్డాడు. అయ్యో దేవా, నీ సన్నిధిలో ఈ వ్యక్తిని తీసుకొచ్చాడు కదా, ఈ వ్యక్తి ఈ 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడి చనిపోయాడే, నీ యొక్క నామానికి అవమానం అని ఎంతో రోదన పడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సేవకుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. దేవుని గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా ఇదిగో దేవ, ఏమి చేయాలని తండ్రితో ఆయన మొర్ర పెట్టగా, నా దేవుడు అంటున్న మాట ఏమనగా, నా కుమారుడా, ఆ కుమారుడు మీద వెళ్ళి నువ్వు ఆయిల్ పూసి ప్రార్థన చేయి, చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేస్తాడు. దేవుడికి స్తోత్రం కానీ గాక. మీరు నమ్మరు కానీ వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు శక్తి గల నామమున ఆయన ప్రార్థన చేయగా చనిపోయిన వ్యక్తి దేవుడు లేపగలిగాడు. దేవునికి స్తోత్రం కనుక ఇది నిజమండి. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి సన్నిధిలో చెప్తున్న మాట ఏమనగా, దేవుని శక్తి ఎటువంటిదంటే ఎటువంటి పరిస్థితులను మార్చగల శక్తి అండి. దేవునికి స్తోత్రం కనుగాక. దేవుడు అటువంటి పెద్ద పెద్ద సముద్రాన్ని ఆయన ఆరిన ల్యాండ్ మీద నడిపించే దేవుడు. చూడండి, అటువంటి శక్తిమంతుడు గల దేవుడు మన పక్షాన ఉండగా మనకి ఎటువంటి భయం అనేది ఉండదు. కాబట్టి చెప్తున్న మాట ఏమనగా, నువ్వు దేవుని సన్నిధి రావాలి, దేవుని శక్తి నువ్వు అనుభవించాలి. దేవుని శక్తి నువ్వు యొక్క జీవితంలో ఆయన సన్నిధిని అనుభవించినట్లయితే దేవుడు తప్పకుండా నీ బ్రతుకులు గొప్ప మేలైనా జరిగిస్తాడు. ఇక చూడండి, దేవుని వాక్యం అంటా ఉంది, అది ఇలాగో ప్రార్థన చేయుచుండగా, ఎలా ప్రార్థన చేస్తుండగా, ఇలాగ ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి, యెహోవా అగ్ని ఏమొచ్చినట్ట దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోసేసిన. దేవుడికే మహిమని గాక. రెండోది దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, ఆయన శక్తి కొరకు దేవుడు మాట్లాడుతుంది. ఎందుకంటే మనం ఇందాక చూసినట్లుగా ద సూపర్మెచ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క ఆధిపత్యం. దేవుని స్తోత్రం. క్రీస్తు యొక్క ఆధిపత్యం అంటే ఏలుబడి చేసిన దేవాది దేవుడికి మొదటిగా సృష్టికర్తగా ఉన్నాడు. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉన్నది దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం. మూడోది చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మూడోదిగా దేవుని వాక్యం అంటా ఉంది గాడ్ ఆఫ్ మిరకిల్స్ అంటే దేవుని యొక్క అద్భుతాలు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం కదా. దేవుని వాక్యం అంటా ఉంది, మరొకసారి చదవండి. ఒకసారి దావీదు కీర్తన 77వ కీర్తన చదవండి దయచేసి. 77వ కీర్తన 13-14 వచనం చదవండి దయచేసి. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? 14 ఆశ్చర్య క్రియలు జరిగించి దేవుడు అని నీవే, జనములలో నీ శక్తి నీవు పరుచుకొని ఉన్నావు. దేవునికి మహిమ కలిగాక. దేవుని వాక్యం అంటా ఉంది. మూడోదిగా దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తా ఉన్నాం కదా. దేవాని మార్గము పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలిగాక. ఆయన మార్గం ఎటువంటిదంటే పరిశుద్ధమైనది. ఇంకేముంది? దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం. ఏముంది దేవుని వాటి? దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించుచు దేవుని నీవే, జనములలో
నీ శక్తిని దేవునికి మహిమని గాక. ప్రేమైన దేవుని బిడ్డ, మూడవది దేవుని వాక్యం అంటాం, దేవునికి అద్భుతాలు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు దేవుడు అద్భుతం నీ పట్ల జరగాలంటే నువ్వు దేవునికి సన్నిధి రావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం అంటే చిన్నపిల్లలారా మీరు ఎవరి సంబంధికులట? దేవుని సంబంధికులు. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధములు కాబట్టి మీరు సంబంధికులు కాబట్టి దేవుని సన్నిధి మనం రావాలి. ఈరోజు దేవుని వాక్యం అంటే మూడోదిగా ఆయన అద్భుతాలు మీ జీవితంలో చూడాలన్నా, నీ కుమార్తె విషయంలో చూడాలన్నా, నీ కొడుకు విషయంలో చూడాలన్నా, నీ భర్త విషయంలో చూడాలన్నా నువ్వు ఆయన సన్నిధి రావాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధికి వస్తే ఆయన ఆధిపత్యం ద్వారాగా నీ జీవితంలో నీ పట్ల ఏలుబడి చేస్తాడు దేవుడు. ఆయన నీ పట్ల ఒక మిరకల్ చేస్తాడు, ఒక అద్భుత కార్యం చేసే దేవుడుగా మన పట్ల ఆయన ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం ఎటువంటి దేవుడు నమ్ముతున్నాం అంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, మాట్లాడే దేవుడు కాదు కానీ మనం మౌనంగా ఉండే దేవుడు కాదు అని మాట్లాడే దేవుడిగా మనం చూస్తున్నాం. ఆయన పిలిస్తే పలికిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అటువంటి దేవుని కలిగి ఉన్నామంటే ఎంతో మనం గర్వంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు మనం పిలిస్తే పలికిన దేవుడు, చనిపోయి మూడవ దినాన్ని లేకపోయిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈరోజు అటువంటి అద్భుత కార్యాలు పట్ల జరగాలంటే నువ్వు ఆయన సన్నిధానికి రావాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. 2 రాజుల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 5వ అధ్యాయం, నేను వాక్యాన్ని ముగిస్తుంది. 5వ అధ్యాయము 14వ వాక్యం చదవండి ఒకసారి అమ్మా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగుగా అతని దేహం ఏమైందంటే పశు పిల్ల దేహము వల్లనే అతడు శుద్ధి అయ్యను. దేవునికి మహిమ కని గాక. ఈ స్టోరీ అంతా మనం తెలుసు కదా. దేవునికి స్తోత్రం కని గాక. సో దేవుని యొక్క మెరకలు మనం చూస్తూ ఉన్నాం. ఏం మెరకలు అండి? దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి అద్భుతాలట? ఆయన ఏ రోగంతో ఉన్నాడటమ్మా? కుష్ఠ రోగంతో ఉన్నాడు కదా. కానీ దేవుని సన్నిధిలో ఆయన ఎన్నిసార్లు మొలగమని చెప్పాడు? 7 మార్లు మొలగ్గా ఆయన జీవితం ఎలాగైపోయిందని బ్రతుకండి. ఒక పసిపిల్లడు ఏ విధంగా ఉన్నటువంటి జీవితం దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు నీ జీవితంలో కూడా ఎటువంటి వ్యాధి కలిగి ఉన్నావా? ఈరోజు ఎటువంటి శ్రమంలో ఉన్నావా? దేవుడు తెలుసుకుంటూ 1 సెకండ్ పడదండి కదా. దేవుడు కనుక ఒకసారి ఆలోచిస్తే 1 నిమిషము పడదు. నీ పట్ల గొప్ప కార్యం చేయగల దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. అద్భుత కార్యం చేయగల దేవుడు మన పక్షాన ఉన్నాడండి. యేసయ్య నామములో గొప్ప శక్తి, గొప్ప కార్యము జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలిగి గాక. దేవుని వాక్యం అంతా అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు, ఎన్ని మార్లట? 7 మార్లు మొదలుగా అతడి దేహము ఎలాగైపోయినట? పశు పిల్ల దేహం వల్లనే అతడి శుద్ధి అయ్యను. దేవునికి స్తోత్రం కలిగి గాక. దేవుడికి అద్భుతాలుగా మనం చూసినట్లయితే ఆయన రోగం దేవుడు ఏం చేశాట? ఆయన రోగం ఏం చేశాట? పశు పిల్ల దేహం వల్లే అతడు శుద్ధి అయినట్టుగా మనం చూస్తాం. ఈరోజు నీ బ్రతుకులు నా బ్రతుకులు కూడా అటువంటి అద్భుతాలు చూడాలనుకుంటున్నావా? అయితే దేవుని యొక్క సన్నిధి రావాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి సాగిలపడి ఆయన సన్నిధిలో కానీ నమస్కరించినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప మేలైనా చేయగల దేవుడుగా మనం చూస్తాడు. మరొక వచన వాక్యాన్ని ముగిస్తాను. యోహాను సువార్త కనుక మనం మరొక కార్యం మనం చూసినట్లయితే అందరికీ తెలిసిన విషయం కదా. 11వ అధ్యాయం చదవండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 చదవండి. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా 44 చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్టులు విప్పి పోనీయుడని వారితో చెప్పును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడండి. చనిపోయిన లాజరుని దేవుడు ఏం చేశాడండి? చెప్పండి మా తల్లారా. చనిపోయిన లాజరుని ఆ సమాధిలో నుండి లేపాడు. హల్లెలూయా. యూదుల ప్రకారంగా 3 రోజులు కులబడిపోయింది, పురుగులు పుట్టిస్తాయి. మరి ఎటువంటి 3 రోజుల తర్వాత ఆర్గన్స్ ఎటువంటి పని చేయవండి, అవయవాలు ఎటువంటి పని చేసే పరిస్థితులు కూడా నా దేవుడికి సమస్తం కూడా సాధ్యమైంది. హల్లెలూయా. చనిపోయిన లాజరుని బయట రమ్మని బిగ్గరగా కేక వేసినప్పుడు ఆ సమాధిలో నుండి లాజరు బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని సమస్యలు కూడా అటువంటి ఆ బయటకు తీయాలంటే నువ్వు దేవునికి సన్నిధి రావాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని యొక్క సేవకు లోబడాలి.
దేవుని యొక్క సన్నిధానం మోకాలు వేయాలి. దేవుని సన్నిధిని ఆధ్యాత్మికమైన ఆ యొక్క ప్రార్థన ఏమేమి ఉందో, ఏమేమి నీ భక్తి ఉందో అది మార్చుకోమని దేవుని నీతో నాతో కూడా ఆయన తెలియపరుస్తాడు కదా. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఎలా చెప్పట? బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేరట వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపులోకి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతని యేసు, మీరు అతని కట్టెలు విప్పి పోనీయుడని వారితో చెప్పును. దేవుడికి మహిమ కలిగాక. కట్టును అనగా మనకి కష్టాలకి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధికి వస్తే కనుక దేవుడు నీ ప్రతిని కూడా ఆ విధంగా ఆయన మార్చడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది ద సూపర్ నేచర్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు యొక్క ఆధిపత్యం. ఆయన మన పట్ల ఆయన ఏలుబడి చేసే దేవుడు. ఆయన మన పట్ల ఒక ఏమంటారంటే పరిపాలన చేసే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది కదా, సృష్టికర్త. ఆయన మనకి ఆయనకి ఎలా ఉన్నాడు? మనకట సృష్టి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మా దేవుడికి మనకు లోబడే వాడిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తాడు. రెండోదిగా దేవుని యొక్క శక్తిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని శక్తి ఎటువంటిదంటే ఆ యొక్క ఆరిన నేల మీద కావచ్చు. ఇదిగో దేవుని శక్తి ఎటువంటిదంటే దేవుడు ఆ 40 రోజులు కూడా దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. ఆ విధంగా ఆయన ఎటువంటి వర్షాన్ని కుమ్మరిస్తున్నట్ట దేవుని వాక్యం అంటా ఉంది, ప్రచండ వర్షము భూమి మీద కురిసాను. అటువంటి శక్తిమంతుడు దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంక ఏనాడు కూడా దేవుడు చెప్పాడు కదా, ఇంక భూమిని ఎప్పుడు కూడా నేను నాశనం చేయను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఇంక మరొక నరకం ఎప్పుడంటే ఈ అగ్నిగుండమే మనకి నాశకరమైన ఆ జీవితం కలిగి ఉంటుంది. కానీ దేవుడు మరొకసారి చెప్పలేదు, నేను మరలా నీటితో ఎప్పుడు కూడా నేను లోకాన్ని నాశనం చేయడానికి దేవుడు సవాల్సిన మనం చూస్తాం. రెండోది దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన శక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన శక్తిలో ఎటువంటి చేతబడిన ఎటువంటినా దురాత్మను పారిపోతాను దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మూడోదిగా ఆయన అంటున్న మాట ఏమనగా దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడికి అద్భుతాలు మీ పట్ల జరగాలంటే దేవుని సన్నిధి రమ్మని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేని బిడ్డరా, దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, అద్భుతాలు ఎటువంటి అంటే ఆయన ఏ విధంగా కుష్ఠరోగుని ఏ విధంగా పసిపిల్లలుగా మార్చాడో ఈరోజు దేవుడు నీ పట్ల కూడా ఆయన జీవితంలో ఉన్న అనేకమైన కష్టాలు, రోగాలు, మరణం యొక్క అన్ని కూడా దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నువ్వు అద్భుతాలు పొందాలంటే ఆయన సన్నిధిలో వేచినట రావాలి. దేవునికి మహిమ కలిగాక. కాబట్టి చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఎవరి సంబంధులట? కాబట్టి దయచేసి మరొకసారి చెప్తున్న మాట, ప్రతి ఆదివారం కూడా మీరు దేవుని సన్నిధి రావాలి. ఏ పనైనా మానుకోండి, ఏ పనైనా పక్కన పెట్టి దేవునికి సమయం ఇస్తే. ఎందుకు అంటే మీరు ఎవరి సంబంధికులంటే చిన్నపిల్లలు, మీరు దేవుని సంబంధములు. దేవుని స్తోత్రం. సంబంధులు మీరు ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మీరు దేవుని సన్నిధి రావని దేవుడు నీతో నాతో అయినా తెలియపరుస్తాడు. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో దేవుడు నీతో నాతో అయినా మాట్లాడే రీతిగా ప్రభువా ఈరోజు దేవుడు మనతో ఆయన చెప్పిన మాట ఏమనగా, ఇదిగో క్రీస్తుగా